తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. తొలి విడతలో మొత్తం 189 మండలాల్లోని 4235 గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి విడత ఎన్నికల కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ ప్రారంభమై అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో యువకులు, వృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా బరిలోకి దిగారు. సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల పదవులకు బరిలో ఉన్న వారిలో మెజారిటీ అభ్యర్థులు యువతే కావడం విశేషం. మరోవైపు 8 పదుల వయసు దాటిన వృద్ధులు కూడా ఉత్సాహంగా ఎన్నికల సమరానికి కదం తొక్కుతున్నారు. ఇంతటి రాజకీయ చైతన్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. తమ గ్రామాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో యువత పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడం శుభసూచకమే అంటున్నారు మేధావులు. తెలంగాణ రాష్ట్రంలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీల పరంగా జరిగే ఎన్నికలు కాకపోయినా అన్ని పార్టీలు తమకు అనుకూలమైన అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. 1,12,288 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంచుమించు 4వ వంతు సర్పంచ్ పదవులు, వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయిపోయాయి. ఏకగ్రీవాలు అయిన కొన్ని చోట్ల వివాదాలు రాజుకున్నాయి. ఈ ఎన్నికల్లో యువత పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడం వారిలోని ఉత్సాహానికి, రాజకీయ చైతన్యానికి తిరుగులేని నిదర్శనం. అంతేకాదు, ఎన్నికల బరిలోకి దిగిన యువతలో మెజారిటీ అభ్యర్థులు మంచి చదువులు చదివి చక్కటి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కావడం విశేషం. కొందరు యువతీ యువకులు అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలను సైతం వదులుకుని రాజకీయ తెరపై మెరిసేందుకు ముందుకు వచ్చారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతరత్రా ప్రొఫెషనల్స్ కూడా తాము పుట్టిన గ్రామాల తలరాతను మార్చాలన్న సంకల్పంతో ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం నామినేషన్లు వేసిన వారిలో 75% మంది 30 నుంచి 44 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. ఊళ్లల్లో ఉన్న రొటీన్ రాజకీయాలను మార్చి తీరాలన్న కసి యువతలో కనిపిస్తోంది. ఆ కసితోనే ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్న వారిలో 62%, వార్డు మెంబర్లుగా బరిలో ఉన్న వారిలో 78% యువతే కావడం మార్పుకు సంకేతం. మొత్తం మీద 11,000 మందికి పైగా యువతీ యువకులు ఎన్నికల బరిలో ఉన్నారు. యువత ఉత్సాహంగా ఉరకలు వేస్తోంటే తామేమీ తగ్గేది లేదని పండు ముదుసళ్లు కూడా ఎన్నికల సమరానికి సై అంటున్నారు. బిడ్డల తల్లులు సైతం ఎన్నికల్లో ఢీకొడుతున్నారు. అత్తాకోడళ్లు, తల్లి కూతుళ్లు ఒకరిపై ఒకరు యుద్ధానికి సిద్ధమైపోయి విస్తృతంగా ప్రచారం చేసేసుకుంటున్నారు. ఎన్నికల్లో జనాకర్షక హామీలు ఇవ్వడం ఒక ఎత్తైతే తామిచ్చిన హామీలు నెరవేర్చకపోతే తమని నిలదీయొచ్చంటూ కొందరు ఏకంగా బాండ్ పేపర్లు కూడా విడుదల చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎన్నడూ లేనంత ఉత్సాహంగా జరుగుతున్నాయి.